క్రైస్తవుడు సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. క్రీస్తు యేసులో బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని గ్రంథం బోధిస్తుంది. అంటే క్రియా జీవితం అనేది చాలా అవసరం. క్రియలు లేనటువంటి విశ్వాసం వ్యర్థం. కాబట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుని నీతిని బట్టి ఈ లోకంలో తన శరీరం ద్వారా, తన మనసు ద్వారా, తన హృదయం ద్వారా కొన్ని క్రియలు జరిగించాలి. అవి ఎదుటి వ్యక్తికి మేలుకరంగా ఉండాలి, క్షేమాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వగలగాలి. అలాంటి క్రియా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనలో ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, సహనము, ఓర్పు, విశ్వాసము, నీతి ఇవి పెంచుకుంటూ ఉండాలి. ఇవి మన జీవితాన్ని ఏం చేస్తాయంటే మనల్ని మనము ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేట్లుగా చేస్తాయి. అంటే ఉన్నతమైన స్థాయి అంటే ఆత్మ సంబంధంగా బలం పొందుకునేట్లుగా నిలబడతాయి. అది నిత్య జీవాన్ని చేరుకునేటువంటి మార్గమై ఉంది. నిత్య జీవాన్ని చూసే వ్యక్తి ఆత్మీయ వాటి మీద దృష్టి పెడతాడు. నిత్య జీవాన్ని చూడని వ్యక్తి భౌతికమైన వాటి మీద మనసు పెడతాడు. భౌతికమైనవి ఆత్మీయ జీవితంలో సరితూగవు. ఆత్మీయమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టేవాడే దేవుని సంబంధి, దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించే వ్యక్తి, దేవుడికి ఇష్టమైనటువంటి వాడుగా ఉంటాడు. ప్రకృతి సంబంధి దేవుని యొక్క విషయాల మీద దృష్టి పెట్టాడు. అతడు లోకము, లోక సంస్కృతి, లోక మర్యాదను అనుసరించి వెళ్తూ ఉంటాడు. ప్రజలు ఏది మంచిదని కోరుకుంటారో దాని మీదే మనిషి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు సత్క్రియలందు ఆసక్తి కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే క్రీస్తులో మనం ఎందుకు వచ్చామంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించక ముందు మన జీవితం ద్వారా ఏం కోరుకున్నాడో, ఎలాగ మన జీవితం ఉండాలని దేవుడు ఆశించాడో ఆ సత్క్రియలు ఈ భూమి మీద కొనసాగించడానికే మనము ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం. దేవుడు నీకు ఈ సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఈ కాలంలో నువ్వు ఈ శరీరంలో ఉన్నావు, నీ ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది, నువ్వు కాలంలో నివసిస్తూ ఉన్నావు. ఈ కాలము నీకెందుకు ఇవ్వబడింది? ఈ 70 లేక 80 సంవత్సరాల జీవిత గడియలు నీకెందుకు ఇవ్వబడ్డాయి అంటే నువ్వు జగత్పునాది వేయబడకునిపై దేవుడు నియమించేటువంటి సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు నిన్ను నియమించాడు. ఈ కాలాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీ వంతు నువ్వేం చేస్తున్నావు? ఈ కాలంలో సత్క్రియలందు ఆసక్తి కలిగి జీవించేట్లుగా నీవుగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావో అది ఆలోచించవలసిన విషయం. ఈ భూమి మీద మనుషులందరూ కూడా బిజీగా ఉంటున్నారండి. అంటే అన్నిటికంటే బిజీ అయిపోయారు. ప్రతి అన్నం తినటం కూడా అది తృప్తిగా తినేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అంటే మనిషి యొక్క నేచర్ ఎలాగా తయారైందంటే, ఆ ఆలోచన వైఖరి ఎలా తయారైందంటే బిజీ. అంటే ఏది బిజీ, ఏది ఇంపార్టెంట్, ఏది గొప్పది, ఏది శాశ్వతమైంది అది చూడట్లా. భౌతికమైన వాటి మీద దృష్టి పెట్టి, ఈ భౌతికమైన వాటి మీద మనసు పెట్టి మనిషి బిజీగా గడుపుతున్నాడు. అవి నిత్య జీవాన్ని ఇవ్వవు. నువ్వు ఈ కాలాన్ని సరైన రీతిగా ఉపయోగించుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు పని చేసుకోవాలి, నీ పని నువ్వు నిర్వర్తించాలి.
కష్టపడాలి. నీ నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. దేవుడు వీటి విషయంలో ఏమి మాట్లాడట్లా. కానీ నీవు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పాన్ని అనుసరించి నీ జీవితాన్ని నువ్వు ఎలా సార్థకత చేసుకుంటున్నావు అనేది ఇక్కడ ప్రామాణికమైంది. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటి? క్రీస్తు యేసునందు నువ్వు దేవుడి కుమారుడుగా జీవించాలి. నువ్వు సత్క్రియలతో బతకాలి. నీ హృదయము, నీ మనస్సు, నీ శరీరం ద్వారా కొన్ని ఆత్మీయమైనటువంటి సత్క్రియతో కూడినటువంటి జీవన విధానాన్ని నువ్వు కొనసాగించగలగాలి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే అర్థమైందంటే నువ్వు సత్క్రియల్లో పాలిభాగస్తులు అయి ఉంటేనే ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు లెక్క. సత్క్రియలు నీళ్ళు లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగట్లేదు. సత్క్రియలు అనేవి నిన్ను నిలబెడతాయి, నిన్ను ప్రోత్సహిస్తాయి, నిన్ను బలోపేతం చేస్తాయి. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని నిన్ను నడిపించేట్లుగా అవి నిన్ను బలపరుస్తాయి. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఎందుకు బైబిల్ గ్రంథము సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని తిమోతికి పౌలు రాస్తూ ఈ విషయం చెబుతున్నాడు. సత్క్రియలందు ఆసక్తి లేకపోతే సమస్య ఏంటి? ఎలాంటి సమస్య ఎదుర్కొంటామంటే సత్క్రియలందు ఆసక్తి లేకపోతే నీకు నీవుగా ఆత్మీయంగా ఎదగలేవు. విశ్వాసంతో పాటు క్రియా జీవితం ఉంటేనే అది ఫలించిద్ది. ఆ ఫలం నువ్వు పొందుకుంటావు. విశ్వాసం ఉంది, నేను క్రియలు చేయను అంటే ఆ విశ్వాసము ఎప్పటికైనా మృతమైద్ది. అది తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు కూడా సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే ఏంటి అని కొంతమంది ప్రశ్న రావచ్చు. ఆపదలు ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వారికి, అనారోగ్యం ఉన్న వారికి, ప్రత్యేకంగా సంఘ సభ్యుల గురించి మాట్లాడుతున్నాం. విశ్వాస గృహమందు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు అవస్థలో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, అనారోగ్యంగా ఉన్న వారికి, బాధలు ఉన్న వారికి, సమస్యలు ఉన్న వారికి, ఏమైనా ఈ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితిని బట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదరించటం, వాళ్ళని ప్రోత్సహించటం, నీ వంతు నీకు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయటం, లేదా వాళ్ళకి వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళకైనా ఖర్చులకి మనం డబ్బులు ఇవ్వటం, ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయటం. లోకంలో విధవరాల పట్ల, అభాగ్యుల పట్ల, పేదల పట్ల, పిచ్చివారి పట్ల, సరైనటువంటి మతి స్థిమితం లేని వారి పట్ల నీకు నీవుగా ఏదో ఒక వారికి చేయదగినటువంటి పని చేయటం, నీ స్తోమత బట్టి, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు ఏదో ఒకటి చేయాలి. అది దానివల్ల మేలేంటి? దానివల్ల ఏం జరిగిద్దంటే నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు చేస్తున్నావో నీ మనసు పరలోకం మీద పెడతావు. నేను చేసేటువంటి ఈ క్రియ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఈ క్రియకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఈ క్రియ ద్వారా మెచ్చుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకునేటప్పుడు ఈ క్రియను బట్టి దేవుడు నాకు మెచ్చుకుంటాడు. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తూ ఆ పనిలో నిమగ్నం అవుతావు. కాబట్టి ఆ పని ఎంత బలమైందో, ఎంత మహోన్నతమైందో నువ్వు గుర్తించు. కాబట్టి సత్క్రియలు చేయటం అనేది ఎంత గొప్ప సంగతో నీకు నీవు నేర్చుకోవాలి. సంఘంలో సువార్త పనికి వెళ్ళేటప్పుడు కానీ, సువార్త కార్యక్రమాల్లో కానీ, సంఘ ఆరాధనలో కానీ, సంఘం యొక్క లేదా మందిరం పని విషయంలో కానీ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసేటువంటి కార్యక్రమం విషయంలో కానీ నీకు నీవుగా నువ్వు చేసే ప్రతి పని సత్క్రియ కింద ఏర్పడుద్ది, అది పనిచేసిద్ది. కాబట్టి ఆత్మీయంగా ఎదగడానికి సత్క్రియలు చేయటం అనేది చాలా బలమైనటువంటి జీవితం. ఇది అర్థం చేసుకుంటే విశ్వాసం బాగుంటుంది. ఇది అర్థం చేసుకోకపోతే విశ్వాసం అంతకంతకు కుంటుపడుతుంటుంది, బలహీనమవుతుంటాడు, లోపాలతో మళ్ళా లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. కానీ తాను ఏమనుకుంటాడంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. ఎప్పుడైతే సరే సంఘానికి సత్క్రియలకి దూరంగా జీవిస్తాడో ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు. సంఘానికి సత్క్రియలకి
దూరంగా జీవించే వ్యక్తి ఆత్మీయంగా ఎదగటం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే ఆ వ్యక్తి సంఘానికి సంఘంలో నిలకడగలేడు. 2 సత్క్రియలో నిలకడగలేడు. ఈ రెండిట్లో లేకపోవటం వల్ల సమస్య ఏర్పడుతుంది తన జీవితంలో. తను ఎప్పటికైనా విశ్వాసం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే నా సంఘంలో ఉన్నటువంటి నాయకులు విశ్వాసుల్ని ఈ 2 పరిస్థితుల్లో సరైన రీతిగా నిర్వర్తించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి, బలపరచాలి, వాళ్ళని నడిపించేట్లుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అది సంఘ నాయకుడు చేయవలసిన పని. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది. సత్క్రియలందు ఆసక్తి లేకపోతే నీ విశ్వాసము ఎప్పటికైనా మృతమే.